రాజు ఇదే పోతాను ఈరోజు మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం సీతారాం తండాలో శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వరద బాధితులు అంటే ఇక్కడ వరదలు వచ్చి మొత్తం ఇల్లు మునిగిపోయిన కుటుంబాలకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. नवीन गाड़ी कौन है नवीन नवीन भाई ये विषय आड़ो में सब डिग्री आता है बोर्ड गल 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 कर रही वाह कोई गाना ना ओडिया फाइन पड़ो तो ओडिया आन भाई ओडिया ये कोनी यार साथी रहे तो ड्राइवर से खाए बड़ा वाला ही चेंज समझ ओके सर ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం సీతారాం తండాలో ఉన్నాం. మనతో పాటు ఇక్కడ తండావాసులు అంటే వరద ముప్పు గురై నానా ఇబ్బందులు పడారు. ఆల్మోస్ట్ ఈ స్లాబ్ లెవెల్ వరకు వాటర్ వచ్చినాయి. ప్రతి ఒక్కటి వాళ్ళకి అసలు ఏం లేకుండా చాలా నష్టపోయిన వాళ్ళు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా ఏదో ఒక సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాం. మన వంతు మన స్వార్థం తరఫున కూడా. అలాగే మన శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి కూడా వాళ్ళ పెద్ద మనసు చేసుకొని వాళ్ళ ఇక్కడికి ఒక 3 కింటాల బియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకు ఇంటింటికి పంచడం జరుగుతుంది. కాబట్టి ఇదే విధంగా మానవతా దృక్పథంతో మరిన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఊరి అంటే మన ఈ తండావాసులతో కూడా అక్కడ వీళ్ళకి ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇక్కడికి వచ్చి సాయం చేయడం వల్ల వీళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్న విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దగ్గర చెప్పండి, ఏం చెప్పండి. ఏ రోజు అన్ని కొత్త పోయినాయి సార్. నాకు ఇక్కడ ఏం లేదు సార్. ఇల్లు ఇంట్లో ఉన్న ఏ ఊరు మీద చిత్రం తండ సార్. ఏ రోజు అన్ని కొత్త పోయినాయి. ఇంట్లో ఏం లేదు, కట్టపట్టడం ఉండిపోయినాయి. దాని కూడా ఏం లేదు సార్. చచ్చిపోయిన రోజులు బతికిన వాళ్ళు అన్ని కొత్త ఎంత ఉంటుంది సార్, అన్ని కొత్త పోయినాయి సార్. చాలా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మరి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ బియ్యం పంపిణీ చేస్తారు కదా, ఇంకా గతంలో ఎవరైనా నచ్చి ఇక్కడ చేసేది అన్ని వస్తున్నారు సార్. వస్తున్నారా? అవసరాలు ఇచ్చిపోతున్నారు సార్. మేము కోరేది ఒకటే సార్, ఇక్కడ మాకు రక్షణ లేదు. ఎక్కడైనా మాకు సేఫ్టీ ప్లేస్కి పంపాలి. సేఫ్టీ ప్లేస్ మనకు ఇప్పుడు వాళ్ళకు సాయం చేయాలని వాళ్ళకి ఆలోచన వచ్చిన వాళ్ళు వస్తాడు సార్, మాకు సహకారం చేస్తాను సార్. ఇచ్చేటోళ్ళు బియ్యం ఇస్తారు, నిత్య వస్తువులు పోయినాయి కదా, నిత్య వస్తువులు ఉన్నారు. ఇక సీతక్క గారు వచ్చారు, ఆమె కొద్దిగా ఇచ్చిపోయారు. ఇక సత్యవతి మేడం గారు వచ్చారు, ఆయన కొద్దిగా ఇచ్చిపోయారు. మా తండాలు కొద్దిగా ఇచ్చిపోయారు. ఇక వచ్చిన వాళ్ళు కొద్దిగా మాకు సహకారం చేస్తారు. మీకోసం అంత దూరం నుంచి ఇప్పుడు శ్రీమాత స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా వచ్చారు కదా, వారికి కూడా మన గ్రామం కన్నా తరఫున ధన్యవాదాలు తెలియజేయండి. అలాగే ఇంకా కొంతమంది కూడా ఇదే విధంగా వీళ్ళని ఒక ఉదాహరణ తీసుకొని వాళ్ళలాగానే ఇంకా కొంతమంది రావాలని చెప్పి చెప్పండి. ఇప్పుడు
మాకు వచ్చి సహకారం చేస్తున్న వాళ్ళందరికీ మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం సార్. వాళ్ళు మాకు ఎన్ని సంవత్సరాలు మాకు వచ్చి సహకారం చేసిండ్రు వాళ్ళందరికీ మేము శిరస్సు ఉంచి మేము నమస్కారం చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ మాకు సురక్షం కాదు, ఎవరైనా వచ్చిన వాళ్ళందరికీ మేము ఒకటే కోరుకునేది, ఒకటే వేడుకునేది. మాకు ఇక్కడ ఏమి బతికే జరుగు లేదు సార్. కూలో నాలో చేసుకొని మా పిల్లలను మేము ఎప్పుడైనా బతికించుకుంటాం సార్. మాకు ఇక్కడ మేము కట్టుకున్న ఇల్లు మాకు సేఫ్ కాదు. గవర్నమెంట్ ఏడైనా మాకు స్థలాలు ఇప్పించి మాకు ఇల్లు ఇప్పిస్తే మేము అందులోనే మేము సురక్షిత బతుకుతాం. కూలీ వేసుకొనైనా మేము జోల కట్టుకొని అడుక్కొనైనా మేము బతుకుతాం సార్. అదే సార్ మేము కోరుకునేది. ఇలాంటి సంస్థల్లో ఎంతోమంది వచ్చి మాకు సాయం చేయమని కొన్ని కట్టుబట్ట మీద ఉన్నాం. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం, ఆపదలో ఉన్నాం. అందులో మీ సంస్థలు అందరూ వచ్చి మాకు సాయం చేయమని ఈ విషయం అండి. అంటే ఇక్కడ స్వచ్ఛంద సంస్థలే కావచ్చు, సీతక్క గారే కావచ్చు, ఇంకా తదితరులు ఎంతో మంది వచ్చి ఇక్కడ సహాయ సహకారాలు అందజేశారని చెప్పి వాళ్ళ మాటల్లో మనం వినడం జరిగింది. అలాగే ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చి వీళ్ళకి నిత్యావసర సరుకులే కాకుండా వీళ్ళ బట్టలు కూడా లేవు, పూర్తి స్థాయిలో అందరూ సహాయ సహకారాలు ఉంటేనే వాళ్ళు మళ్ళీ కోలుకోగలుగుతారు. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దీనస్థితిలో ఉన్నది. మళ్ళీ ఎప్పుడు ముంచుకొచ్చే పరిస్థితి కూడా తెలియదు ఇక్కడ. అలాంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు వరకు గ్రామస్తుల మాటల్లోనే మనం వినడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటనేది సంస్థ వాళ్ళ నుంచి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ నుండి మా కమిటీ మరిపేట మండలంలో కూడా సీతారాం తండా ఈ గ్రామస్తులు 2-3 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు ఎంతో దీనస్థితులుండి ఈ వానకు వాళ్ళు ఇళ్ల మీద ఉన్నారని చెప్పి ఈ గ్రామస్తులు లక్ష్మి కానీ రవి కానీ వాళ్ళ మాటల్లో చెప్తే మాకు ఎంతో బాధ జరుగుతుంది. మా కమిటీ తరఫున మేము ఈరోజు వీరికి మాకు తోచినంత వాళ్ళకు మనిషికి ఒక ఇంటికి బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంగా ఒక 3 కింటాల రైస్ పట్టుకుని మేము రావడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి మా స్టార్ట్ అండ్ టీవీ ఛానల్ వాళ్ళు శ్రీనివాస్ రాధిక వీరు కూడా ఛానల్ వాళ్ళు గవర్నమెంట్ కూడా తెలియపరచడానికి పైకి స్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ కాలనీలో ఇలాంటి పునరావృతం కాకుండా గవర్నమెంట్ కూడా పై వాళ్లకు ఈ విషయాన్ని స్టార్ట్ అండ్ టీవీ ఛానల్ ద్వారా మేము చెప్తా ఉంటాం. మీకు ఇంకా మాలాంటి వాళ్ళు, మాది శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ, మా సంస్థలు ఇప్పటికీ 200 ప్రోగ్రామ్ చేసినాం. 7 కూడా ఇట్టే 30 కూడా వాళ్ళకు కూడా మేము రైస్ పంచి వచ్చినాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మీకు కూడా ఎన్నో చేయాలనే కోరికతోని మేము ఇంత వానలో కూడా వరంగల్ నుంచి వచ్చి మేము ఈ సేవ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మీకు ఈ విషయం కాదు, ఇంకా చాలా చేద్దామని అనుకుంటున్నాం. మీరు భగవంతుని వల్ల అందరూ ఆయురారోగ్యం ఉండాలి, మీ ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ మీ విషయాన్ని ఈ యొక్క రోడ్డుకు ఈ వానలే తప్ప మీకు వేరే ప్రాబ్లం లేదని కనిపిస్తుంది. మీకు ఏ ప్రాబ్లం అయినా కూడా గవర్నమెంట్కు మా స్టార్ట్ అండ్ టీవీ ఛానల్ మా శ్రీనివాస్ రాధిక గారు వీరు మా ఛానల్ ద్వారా ఈ ఛానల్ ద్వారా మీ విషయాన్ని గవర్నమెంట్ తెలియపరుస్తారు, ప్రజలకు తెలియపరుస్తారు. మాలాంటి సంస్థలు కూడా మీకు ఎంతో మందికి మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. మేము ఈ రోజు అన్ని పేపర్లో కూడా వేయిస్తాం. ఈ విషయాన్ని మీరు ఏం బాధపడద్దు. మేము మా సంస్థలని మేమంతా రిటైర్డ్ ఎంప్లాయీలు. నేను పోలీస్ ఆఫీసర్ను, మేడం అధ్యక్షురాలు ముద్దసారి మల్లిక, నా పేరు సంజీవరావు. వీరంతా గవర్నమెంట్ సర్వెంట్లే. మా కమిటీ సభ్యులందరూ మీ అందరూ కూడుకొని ఈ బండి తీసుకొని మీ అందరికి రావడం జరిగింది. మీకు ఎంతో సాయం చేయాలని మాకు ఆశ ఉంది. ఈ విషయాన్ని మీరు బాధపడకుండా మేము ఇచ్చింది కొద్దిగానే అయినా కూడా మీకు ఇంకా చాలా చేయాలని మాకు కోరుకున్నది. ఈ అవకాశం ఇచ్చిన స్టార్ట్ అండ్ టీవీ ఛానల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. అందులో నుంచే మేము అందరము చాలా 50 కిలోలు 20 కిలోలు అట్లా తీసుకొని మీ దగ్గర ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయని చెప్పి తెలవగానే మీకు ఇవ్వడానికి మేము అందరం వచ్చాము. కమిటీ సభ్యులు కొత్తగట్టు కళ కానీ నిర్మల కానీ అందరి కానీ అందరం కలిసి మీకు మా పెన్షన్ డబ్బులకి తీసుకొని మీ అందరికి ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇలాగే ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇవ్వాలని సంవత్సరాల వాళ్ళకు కూడా నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను తగిన సదుపాయం కల్పించాలని. మరియు స్టార్ట్ అండ్ ఛానల్ శ్రీనివాస్ రాధిక వారిని కూడా ముందు ఛానల్ ద్వారా సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి అనుకుంటున్నాను. తర్వాత కార్యవర్గాన్ని కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కింద పెట్టాలి.
బాగా మంచిగా ప్రజలు అన్నట్టు చూడండి రవన్న దేవేందర్ సారీ ఇటు చూడమ్మా ఒకసారి రాజమ్మా పక్కన పక్కన ఇటు చూడండి. అంటే ఇక్కడ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా ఎక్కువ మంది వివరాలు కూడా ఖాతాలు వస్తున్నారని చెప్పి తెలవడం జరిగింది. అలాగే మానవతా దృక్పథంతో ప్రభుత్వం కూడా వెంటనే ఆదుకోవాలి. శ్రీనివాస్.